కొల్చారం మండల వ్యాప్తంగా యాసంగి వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు తమ ధాన్యం రోడ్లపై ఆరబోయవద్దని ఎస్ఐ మహమ్మద్ గౌస్ సూచించారు. కొల్చారం పోలీస్ స్టేషన్లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రైతులు పండించిన ధాన్యం పంట పొలాల వద్దనే టార్పాలిన్ కవర్లలో ఆరబోసుకొని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని, రోడ్లపై ధాన్యం ఆరబోస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు మనం వరకు వస్తుంది కాబట్టి మీరు ధాన్యాలు రోడ్డు మీద వేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దయచేసి మీరు కూడా కష్టపడి సంపాదించుకున్న ఒడ్లు ఏం చేయాలంటే ఒక ఖాళీ స్థలంలో ఎక్కడైతే మన గ్రామానికి పక్కకున్న ప్రదేశంలో పెట్టుకుంటే, ఎందుకంటే ఈ హైవే రోడ్ ఉంది, రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం ప్రాబ్లంలో వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఎక్కడన్నా మన ఏడుపల్లి ఇప్పుడు చాలా స్థలం ఉన్నది, అప్పాజిపల్లి మొత్తం చెట్టుపల్లిలో ఆ గ్రౌండ్లో అందరూ వేసుకోండి. చాలా ప్లేస్ ఉన్నది అక్కడ, పార్కింగ్ ఏరియాలో చాలా నీట్ కూడా ఉంది. దయచేసి అక్కడ అందరూ అక్కడ ఒడ్లు ఆరబోసుకోవాలి. ఒకవేళ మీరు రోడ్డు మీద ప్రమాదం జరిగితే మొత్తం చాలా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఇప్పుడు కొత్త శిక్షణ ప్రకారం చాలా ఇబ్బందికి గురవుతారు. అందుకోసం ముందు జాగ్రత్తలు మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మన ఒడ్ల ఎంత ఇంపార్టెంటో ఆ విధంగా రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికుల ప్రాణం కూడా ఎంత ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి కోఆపరేషన్ చేయాలి. ఈ విషయం అందరికీ తెలియజేస్తున్నాము. మేము కూడా చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.